హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్కితో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో జొన్న దోశ గురించి చూపిస్తున్నాను చూడండి. జొన్న రొట్టె చేయడం అనేది ప్రతి ఒక్కరికి రాని పని. అది అందరికీ రాదు జొన్న రొట్టె చేయడం. కాబట్టి జొన్నలతో దోశ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను పచ్చ జొన్నలు తీసుకున్నాను. 1/2 kg పచ్చ జొన్నలు మరియు 100 గ్రాముల మినపప్పు, 50 గ్రాముల సగ్గుబియ్యం. ఎందుకంటే ఈ పప్పు సగ్గుబియ్యం నేను దోశలు విరగకుండా స్మూత్గా రావడానికి మాత్రమే వాడాను. ఇంకా పచ్చజొన్నలు మరియు సగ్గుబియ్యం అనేటివి డయాబెటిక్ పేషెంట్స్కి మరియు డైటింగ్ చేసే వాళ్ళకు మంచి హెల్దీ ఫుడ్, చాలా మంచిది. కాబట్టి నేను ఈ 2 పప్పులని వాడుతున్నాను ఇక్కడ. ఇలా ఒకరోజు ముందుగా నానబెట్టుకొని నైట్ రుబ్బి పెట్టుకుని తర్వాత పిండి మనకు మంచిగా పొంగుతుంది. నైట్ అంతా అలా ఉంచితే ఇదిగో పిండి ఇలా బాగా పొంగిన తర్వాత ఇందులో నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పొంగిన పిండిని మరుసటి రోజు దోశలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మనకు పచ్చజొన్నలతో మాత్రమే నేను ప్రిపేర్ చేసుకుంటాను. బియ్యం పిండి దోశలు మాత్రం నేను ఇంట్లో ఎక్కువగా వాడను. ఎందుకంటే జొన్నలతో చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా జొన్న రొట్టెలు చేయాల్సిన అవసరం లేదు. జొన్న రొట్టె ఎప్పటికప్పుడు వేడివేడిగా చేయాలంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే జొన్న రొట్టె చేయడం ఈజీయే, కానీ అక్కడ మనకు పొయ్యి దగ్గర అంతా అరాచకంగా ఉంటుంది. కాబట్టి మనము జొన్న రొట్టెను చేయాలంటే ఇష్టపడము. అందులో ఎప్పటికప్పుడు వేడిగా తినాలని అనుకునే వాళ్ళకు మాత్రం జొన్న రొట్టె ఎప్పటికప్పుడు చేయలేం. కాబట్టి ఇలా పిండి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు కావలసినప్పుడల్లా మనము ఇలా వేడివేడిగా దోశలు వేసుకొని తినవచ్చు. పైగా పిల్లలు కూడా వాళ్ళంతటా వాళ్ళే ఈ దోశను వేసుకొని కూడా తింటారు. కాబట్టి ఇది చాలా ఈజీ మెథడ్. జొన్న రొట్టె చేయరాని వాళ్ళకు ఇంకా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ జొన్న రొట్టెలు మనకు బయట కూడా చేసి అమ్ముతున్నారు, కానీ అందులో బియ్యం పిండి లేదా గోధుమ పిండి యాడ్ చేసి కలుపుతున్నాను నేను చూశాను. కాబట్టి మనకు బయట మార్కెట్లో జొన్న రొట్టెలు కూడా అంత ప్యూర్ జొన్నలతో దొరకట్లేదు. కాబట్టి అలా కాకుండా మనమే ఇంట్లో ఇలా ప్యూర్గా తయారు చేసుకోవచ్చు. ఈ జొన్న రొట్టెలకు మనము పల్లీ చట్నీ కాకుండా టమాటా చట్నీ మరియు బేసన్ కర్రీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే నేను ఈ దోశ పైన నూనె వాడట్లేదు. ఎందుకంటే మనము సగ్గుబియ్యం మినపప్పు కలిపినాం కాబట్టి దోశలకు నూనె అవసరం లేకుండా ఇదిగో ఇలా నెమ్మదిగా తీస్తే విరిగిపోకుండా దోశలు చక్కగా వస్తాయి. చూడండి ఇక్కడ ఈ మెథడ్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇంకా ఎలా వచ్చాయో చూసి కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. మీకు జొన్న రొట్టె నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. చాలా బాగా వచ్చినాయి కదా మా జొన్న రొట్టెలు. అదేనండి జొన్న దోశలు. ఇంకా జొన్న రొట్టె చేయరాదని బాధ మానుకోండి. బాయ్ అండి.